మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటీవల ఓ కస్టమర్ అలేఖ్య పికిల్స్ కు హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేశాడు. అటునుంచి పచ్చళ్ల రేట్లు పొందుపరుస్తూ ఓ మెసేజ్ వచ్చింది. అరకిలో నాన్ వెజ్ పచ్చళ్ల రేట్లు 1200 రూపాయలు ఉండటంతో 2 చేతులు జోడించిన ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు ఆ కస్టమర్. మీ పచ్చళ్ళు ఇంత ధర ఎందుకున్నాయో నాకు అర్థం కావడం లేదని మరో మెసేజ్ చేశాడు. దీంతో అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి ఘాటైన వాయిస్ మెసేజ్ వచ్చింది. కస్టమర్ అనేవాడు దేవుడు. ఏ వ్యాపారంలోనైనా ఇదే ప్రధాన సూత్రం. కస్టమర్ల ముసుగులో కొందరు అతి చేయవచ్చు. అతి చేసేవారికి వాడు అట్టు వడ్డిస్తే మనం అట్టున్నర తిరిగ వడ్డించాలి, తప్పులేదు. కాని సంస్కారవంతంగా ప్రశ్న అడిగిన వ్యక్తికి అంతే సంస్కారంతో రిప్లై ఇవ్వాలి. లేదంటే అసలకే మోసం వస్తుంది. అందుకు విరుద్ధంగా వ్యవహరించి నెట్టింట తీవ్ర ట్రోలింగ్కి గురవుతుంది అలేఖ్య చిట్టి. ఇంతకీ ఈమె ఎవరు అంటారా? నెట్టింట బాగా ఫేమస్ అయిన రాజమండ్రి కేంద్రంగా పచ్చళ్ల వ్యాపారం చేసే అలేఖ్య చిట్టి పికిల్స్ ఓనర్. ఓ యువతి. అందున స్వయం ఉపాధితో ముందుకు వెళ్తుంది. అనతికాలంలోనే తన పచ్చళ్లను బాగానే ప్రమోట్ చేసి మార్కెట్లో మంచిగా సక్సెస్ అయింది. ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. అయితే వీరి పచ్చళ్లకు రేట్లు ఎక్కువ అని ముందునుంచి టాకుంది. క్వాలిటీ ఉంటే రేట్లు ఉండవా అన్నది అలేఖ్య చిట్టి వెర్షన్. అయితే ఇటీవల ఆమె ఓ కస్టమర్కు పంపిన వాయిస్ నోట్ అభ్యంతరకంగా ఉందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలేఖ్య చిట్టి పంపినట్లుగా వైరల్ అవుతున్న క్లిప్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇందులోని భాష అభ్యంతరకరంగా ఉందని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మామూలుగా వీరికి ఓ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంది. అందులో కస్టమర్లు సంప్రదించి ఆర్డర్ పెడితే ఆయా అడ్రస్లకు డెలివరీ చేస్తారు. అందులో ఇటీవల ఓ కస్టమర్ ఆ వాట్సాప్ అకౌంట్లో పచ్చళ్ల మెనూ చూసి ఇంత ధరలు ఎందుకు ఉన్నాయో అంతుబట్టడం లేదని ప్రశ్నించాడు. దీంతో అటునుంచి అభ్యంతరకరంగా బూతులు తిడుతూ ఫీమేల్ వాయిస్తో మెసేజ్ వచ్చింది. ఆ కస్టమర్ అడిగింది నచ్చకపోతే పొలైట్గా రిప్లై ఇవ్వాలి. అదీ ఇష్టం లేకపోతే అతన్ని బ్లాక్ చేయాలి. కాని ఈ రకంగా బయటకు చెప్పలేని రాయలేని విధంగా దూషించడం కరెక్ట్ కాదని చాలామంది నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అలేఖ్య చిట్టినే ఆ వాయిస్ పెట్టింది అంటూ ఆమెపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. పరిస్థితి ఎంత సివియర్గా ఉందంటే వాళ్లు కొన్నాళ్లు ఏకంగా దుకాణం సర్దియాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రోలింగ్ తీవ్రతకు వాళ్ల ఫోన్ నంబర్ ఆపేశారు. అంతేకాదు ఆ వాట్సాప్ అకౌంట్ కూడా డిలీట్ చేశారు. ఇన్స్టాలో కూడా అందుబాటులో రావడం లేదు. వాళ్ల వెబ్సైట్ కూడా ప్రస్తుతం ఓపెన్ అవ్వడం లేదు. దీన్ని బట్టి ట్రోలింగ్ దెబ్బకు కొన్నాళ్లు వాళ్లు సైలెంట్గా ఉండాలని డిసైడ్ అయినట్లు అనిపిస్తుంది. కస్టమర్లే దేవుళ్లని తన తండ్రి చెప్పినట్లు అలేఖ్య చిట్టి ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. కాని ఇప్పుడు కస్టమర్తో ఈ తరహా ప్రవర్తనతో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వ్యాపారంలో ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా ముఖ్యమని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది. అలేఖ్య చిట్టి పికిల్స్ ఓనర్ కస్టమర్ను తిట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పచ్చళ్ళు ఎందుకు అంత రేటు ఉన్నాయని అడిగిన కస్టమర్ను వాట్సాప్లో ఆడియో మెసేజ్లో దారుణంగా తిట్టింది. దీంతో ఆ వీడియో చూసిన నెటిజర్లు వారిపై ఫుల్ ఫైర్ అవుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వారికి అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఖచ్చితంగా వీరి రీల్స్ కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు మొదట అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్ల బిజినెస్ను ప్రారంభించారు. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తూ వైరల్ అయ్యారు. వీరి వీడియోల్లాగే వీరి వ్యాపారం కూడా అభివృద్ధి చెందింది. సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఈ అక్కా చెల్లెళ్లు తమ బిజినెస్ను ఎంతో ధైర్యంగా కొనసాగిస్తున్నారు. నాన్ వెజ్ పికిల్స్ తయారీ విధానాన్ని వివరిస్తూ వీడియోలను పోస్ట్ చేస్తారు. అదే విధంగా ఆన్లైన్లో ఆర్డర్లను స్వీకరించి నేరుగా పికిల్స్ను కొరియర్ చేస్తూ వ్యాపారాన్ని నడిపిస్తున్నారీ సిస్టర్స్. అయితే తాజాగా వీరికి సంబంధించిన ఓ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెగటివిటీ మూటగట్టుకుంటున్నారు.